యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, జేసీ కార్తిక్, జిల్లా స్థాయి అధికారులు, కమిషనర్ నందన్, యోగా అభ్యాసకులు పాల్గొని ప్రజలందరి చేత యోగాసనాలు వేయించారు. ప్రతి ఒక్కరికి యోగా ఒక దినచర్య కావడమే యోగాంధ్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. నెక్స్ట్ ఒక 3 వారాల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతి ఒక్క నెల్లూరు టౌన్లో ప్రతి ఒక్క వార్డు దగ్గర అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. దానికి సంబంధించి మనం సుమారుగా జిల్లాలో ఇప్పటి వరకు 300 మంది మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సుమారుగా 7,000 మంది మండల్ లెవెల్లో అదేవిధంగా వార్డ్ లెవెల్లో కూడా మండల్ లెవెల్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక థింకింగ్ ఏంటంటే రాబోయే 3 వారంలో మనం జిల్లాలో ఉన్న అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక 3-4 రోజైనా మినిమం యోగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం దొరికినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ దాన్ని ఒక డైలీ యాక్టివిటీ కింద కన్సిడర్ చేసుకుని కొంతమంది అయినా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైన వరకు గ్రామాలకి అదేవిధంగా వార్డ్ లెవెల్కి ఈ యొక్క ప్రోగ్రామ్ ని తీసుకెళ్లాలి. అదేవిధంగా లాస్ట్ మనకు జూన్ 21 రోజు ఆనరబుల్ పిఎం గారు వైజాగ్ లో అటెండ్ అవుతున్నారు. ఆనరబుల్ సీఎం గారు అదేవిధంగా ఎంటైర్ క్యాబినెట్ అండ్ ఎవ్రీబడి విల్ బి అటెండింగ్ ఫ్రమ్ వైజాగ్. అదేవిధంగా జిల్లాలో నుంచి ఎవరైనా వైజాగ్ ప్రోగ్రామ్ లో అటెండ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా పేర్లు ఇవ్వచ్చు. అదేవిధంగా కొంతమందికి నా గ్రామాల్లోనే అటెండ్ చేయాలని కోరుకున్న వాళ్ళు ఉంటారు. సో 3 రకాలు అంటే సచివాలయం స్థాయిలో అటెండ్ కావచ్చు ఆ రోజు ప్రోగ్రామ్ లో. అదేవిధంగా మేబీ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జిల్లా స్థాయిలో అటెండ్ అవ్వచ్చు. ఇంకా కొంతమంది స్టేట్ లెవెల్లో అటెండ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళైతే స్టేట్ లెవెల్లో కూడా అటెండ్ కావచ్చు. సో ఈ 3 టైర్లో ఆ ఒక్క రోజు ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి మీ అందరికి కూడా అవకాశాలు ఉంటాయి. జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఉంటాయి. జిల్లాలో కనీసం 10 లక్షల నుంచి 11 లక్షల మంది అయినా ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రోగ్రామ్ కి ఆ రోజు ఫలానా రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ చేసిన రోజు కూడా జిల్లాలో కూడా సుమారుగా 11 లక్షల మంది దాకా ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేపిస్తామని అనుకున్నాము. సో దానికి రెగ్యులర్ యాక్టివిటీ కింద మార్చినట్లయితే ఎంతో చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చాలా వరకు మీకు మీ ఎటువంటి హెల్త్ సంబంధించిన ఖర్చులు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. బౌద్ధిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో అభివృద్ధి చెందుతాం. యోగా అనే పదం సంస్కృతంలో యూజ్ అనే పదం నుండి వచ్చినది. దీని అర్థం లేదా మిలనం. ఇది మన శరీరం, మనస్సు మరియు ఆత్మను కలిసి సాధనం. శారీరక ఆరోగ్యం యోగా ద్వారా మన శరీరంలోని ప్రతి అవయవం శక్తివంతంగా మారుతుంది. ఇది మానవ శరీరాన్ని స్థిరంగా శక్తివంతంగా ఉంచుతుంది. మానసిక శాంతి. ఈ రోజుల్లో ఒత్తిడికి లోనవుతున్నారు. రోజు కొన్ని నిమిషాలు యోగా సాధన మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. వ్యాయామాలు మన ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించబడుతుంది. ఈ నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి 2014లో ప్రకటించినారు. మన భారతదేశం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రస్తావనను ముందుకు తీసుకెళ్లారు. మన జీవితంలో ఆరోగ్యం కంటే కేవలం రోగాలు లేకపోవడమే కాదు, శరీరం, మనస్సు, ఆత్మ అన్ని కలిసిన సమతుల్యత. యోగా సమతుల్యతను తెలుస్తుంది. అందుకే యోగాను మన రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలి. నెల్లూరు జిల్లాలో మనము 4 ప్రదేశాల్లో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొదటగా ఈరోజు స్వర్ణాల చెరువు వద్దన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఘనంగా. స్వర్ణాల చెరువుకి అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా మనకు మనవడిలో ఉంది.
నెల్లూరు నగరంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు దార్శనికులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా పర్యాటక శాఖ వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, కలెక్టర్ సార్ చెప్పినట్లుగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఉద్దేశము, దాని యొక్క లక్ష్యాలు చేరాలని, దానికి సచివాలయ సిబ్బందితో పాటు ప్రజలు కూడా భాగస్వాములై మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా యోగాను అభ్యాసం చేయడంతో పాటు ప్రతి ఇంటికి ఈ యోగా అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం, దాని లక్ష్యాలను చేర్చాలని చెప్పి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.